అందరికీ నమస్కారం. నా మాట విని నేను పెట్టిన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా చాలామంది జాయిన్ అయ్యారు. ఆస్ట్రో ఎస్‌బి ఫ్యామిలీ అని కూడాను మా యొక్క టీమ్ మెంబర్స్ డిక్లరేషన్ చేశారు. నేమ్ కూడా బాగుంది. అలాగే మీ బంధువులు, మిత్రులకు కూడాను తెలియపరచండి. ఇక రాబోయే రోజుల్లో వీక్లీ 1 టైం లేదా సెలవు దినాల్లోగా కూడాను మనకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా అధిగమించవచ్చు, అది వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ ఎలాగైనా సరే ఏ విధంగా అధిగమించవచ్చు అనేది కూడాను మనం మాట్లాడుకుందాం. అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వారికి కూడాను క్లాసుల ద్వారాగా చెప్పడం జరుగుతుంది. అలాగే వాస్తు గురించి తెలుసుకోవాలి అనుకున్న వారికి కూడాను క్లాసులు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రోగ్రాము మా ఆస్ట్రో ఎస్‌బి టీం వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు క్లాసుల్లో. అలాగే కొంతమంది పరాశర నేర్చుకుని ఉన్నాము, సాంప్రదాయం నేర్చుకుని ఉన్నాము అని అంటున్నారు. ఇక మీరు అలా నేర్చుకుని ఉంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఆల్రెడీ మీకు అ నుంచి అమ్మహ దాకా చదివేశారు. అక్షాబండ్ర దాకా కూడా చదివేశారు. ఇక గుడింతాలు, పొల్లులు కూడా చదివేశారు. ఇక పేపర్ చదవడమే మీకు కావాల్సింది. ఆ పేపర్‌లో పదానికి పదం లింకేజ్ చేసి అలైన్‌మెంట్ చేయడమే మీకు తెలవాలి. తెలిస్తే సరిపోతుంది. ఇంక ఇబ్బంది ఏం లేదు. ఇంకా వాళ్ళంటే చాలా ఈజీగా నేను చెప్పగలను. వాళ్ళకి అర్థమవుతుంది కూడాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష్య పరిజ్ఞానం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు పెట్టడం, తర్వాత వర్క్షాప్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మళ్ళీ డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారాగా మా యొక్క ఆస్ట్రో ఎస్‌బి ఫ్యామిలీలో ఒక మెంబర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక క్వెషన్ ఏంటంటే, నాగలక్ష్మి గారు అడిగారు. ఏమనంటే, గురువుగారు నమస్కారం సార్. రాహుకేతువుల పూజ, శ్రీకాళహస్తి వెళ్ళలేని వారు రాహుకేతువులకు జపాలు జరిపించి ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు మొదలైనవి చేసుకోవచ్చా? దయచేసి చెప్పండి. నాగలక్ష్మి గారు, నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక మాట. నెంబర్ 1, మనం మనుషులు అన్న సంగతి మర్చిపోకూడదు. రెండవది, వృద్ధాప్యం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నడవలేరు, వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. రెండవది, మీ పిల్లాడు లేదా మీ అమ్మాయి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది కాబట్టి రాహుకేతుల పూజ చేయడానికి రాలేదు, వెళ్ళలేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఎందుకుంది? రావాలి కదా. అంటే చూడండి, సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా అన్నమాట శనివారం రోజున రాహుకేతుల పూజ చేయించి చూడండి. నాగసింధూరం ధరించండి. ఇక
నేను వద్దు అన్నాననుకుంటే అసలు గుళ్ళకెళ్ళరు మీరు. వెళ్ళరు. ఎందుకెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు చాలామంది సమస్యలు వేస్తున్నారు. ఇప్పుడు మన కామెంట్ బాక్స్‌లో సమస్యలు విపరీతంగా అనమాట. సమస్యని తెచ్చుకుందెవరు? మీరు. సమస్యని తెచ్చుకుంది మీరు. మాకు రెమెడీలు చెప్పండి, రెమెడీలు చెప్పండి, రెమెడీలు చెప్పండి. మీ దగ్గర డబ్బున్నప్పుడు మీకు మాలాంటోళ్ళు చెప్తే మీరు విన్నారా? వినరు. వినరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు డబ్బులొస్తున్నాయంటే మీరు పతనానికి దారి చూసుకున్నట్టే. మీకు ప్రతిరోజు ఒక 5,000, 10,000, 20,000, 1,00,000 ఎంతొచ్చినా కూడాను మీరు పతనం వైపుకి దారి చూసుకున్నట్టే. ఇది మిడిల్ అండ్ పేదవాళ్ళకు మాత్రమే ఈ ఛానల్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు 2,000 వస్తున్నాయి, ప్రతిరోజు 3,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి అంటే మీరు దారి తప్పిపోతున్నట్టే. వినాశకాలం దాపరిస్తున్నట్టే. ఇదేంటంటే డబ్బులొస్తే వినాశకాలం అంటాడు ఈయన. ఈయనకేమైనా చేదస్తమా? ఏ గ్రహము 365 రోజులు మీకు డబ్బులివ్వదు. ఏ గ్రహము జీవితాంతకాలం డబ్బులివ్వదు. ఏ గ్రహము జీవితంలో మెంటల్ టెన్షన్ రాకుండా చేయలేదు. శాస్త్రంలో ఉన్న వాస్తవం చెప్తున్నా. నిజం చెప్పే వేప చెట్టు చేదే మీకు. చాలామంది మాకు ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం తెచ్చుకున్నాం? ఎలా తెచ్చుకున్నాం? ఇది వదిలేశారు. డబ్బులున్నాయి మనకేంటిలే అని. డబ్బు లక్షలు, కోట్లు ఉన్నవాళ్ళు మానసిక క్షోభతో పిల్లలకి పెళ్ళిళ్ళు కాక, పెళ్ళయిన పిల్లలకి వదిలేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అందరి జీవితాలు మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. వాళ్ళ జీవితంలోకి వెళ్ళి తొంగి చూడండి. తొంగి చూస్తే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వాళ్ళకేంటండి, వీళ్ళకేంటండి మనం అనుకుంటామే. ఓకేనా? ఎందుకంటే రాహుకేతువుల పూజ ఖచ్చితంగా చేయాల్సిందే. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న పిల్లలకైతే ఎగ్జెంప్షన్ ఉంది. కారణం ఏంటంటే ఆ భగవంతుడికి తెలుసు వాళ్ళు రాలేరని. వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? దానికి రెమెడీ అయితే ఉందమ్మా. రెమెడీ అయితే ఉంది. అది మా క్లాసుల్లో చెప్దాం అనుకున్నాను. అయితే ఏంటంటే వెళ్ళలేని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉందా? మీకు దగ్గరలో గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మినిమం 3 రోజులు ఆ గుడి దగ్గర నిద్ర చేయండి. గుడి దగ్గరికి వెళ్ళి నిద్ర చేయండి. ఇక్కడ దగ్గరలో ఉందనుకోండి, ఉదయాన్నే వచ్చేసి మీ పనులు మీరు చేసుకుని సాయంత్రం కల్లా ఆ గుడికి వెళ్ళి ప్రశాంతంగా నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే రండి. లేదు దూరంగా ఉందనుకోండి, ఓ 3 రోజులు సెలవులు పెట్టుకుని వెళ్ళండి. అక్కడ చేసి అయితే రండి. ఇదే రెమెడీ. ఎందుకంటే మన సంకల్పం కూడాను భగవంతుడా, గురువుగారు చెప్పారు, మేము ఇలాగా చేయాలనుకుంటున్నాము అని సంకల్పం చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఓకేనా? ఏదైనా ఒక గుళ్ళో మినిమం 3 రోజులు నిద్ర చేయాలి. అందుకనే నేను రాహుకేతుల పూజ వాళ్ళకి
కనీసం పూర్తి గుడి దానికంటే మెల్లది బెస్టేగా. పూర్తి గుడిదనుకోండి ఏమీ చేయలేం. కాబట్టి మెల్లకన్ను అనుకోండి బెస్టే కదా. కాబట్టి నేను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరిపోండి. శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తి చేరుకోండి. అక్కడ నిద్ర చేయండి. స్వామివారి సన్నిధిలో నిద్ర చేయండి. పొద్దున్నే మీరు రాహుకేతుల పూజ చేయించుకోండి. బయలుదేరి ఇంటికి రండి అని చెప్పడానికి. ఓకేనా? కాబట్టి మీరు ఏదైనా ఒక గుడి లేదా మీ ఇష్ట దైవం ఏదైనా పర్వాలేదు. అక్కడ ఒక 3 రోజులు నిద్ర చేసి రండి, సరిపోతుంది. ఇది చాలా చక్కగా ఉంది కదా! ఈ రెమెడీ అందరూ వాడేసుకోవచ్చు అనుకుంటే వాడుకోవడానికి కుదరదు. ఇక్కడ ఉండి వెళ్ళలేని వాళ్ళకి కుదరదు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి, వృద్ధాప్యంలో ఉండి, నడవలేని వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అంతేగాని ఏంటి సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, ఎక్స్కర్షన్స్‌కి మీ మనసు ఆహ్లాదకరంగా ఉండాలి అనుకునే వెళ్ళగలిగే శక్తి మీ దగ్గర ఉండినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తానికి వెళ్ళాల్సిందే. ఓకేనా? ఇక కాబట్టి వెళ్ళాల్సిందే. రెండో క్వశ్చన్, ఒక ఇద్దరు ముగ్గురితో పాటు గతంలో మాకు మెసేజ్ కూడా వచ్చింది. ఏంటంటే మా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, మిడిల్లో ఉండిపోయింది, పూర్తి కాలేదు. మా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, స్లాబ్తోనే ఆగిపోయింది, పూర్తి కాలేదు. అది ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? మీదే తప్పు. ఎందుకంటారేమో, స్థలం మొత్తం అలికేస్తే ఎలా? పడమరనో దక్షిణనో ఆనిచి కట్టేస్తే ఎలా? చెప్పండి. 1 సెంటు స్థలం అనుకోండి, లేకపోతే 1.5 సెంటు స్థలం, దానికి సరైన కొలతలు ఉంటే పర్వాలా. 30 × 30 లేకపోతే 20 × 25 అలాంటి పర్వాలేదు. మినిమం 20 అడుగులు పైనే ఉండాలి, అంటే 25 పైనే ఉండాలి. ఈలోపు మీకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే దీనికి పొడవు వెడల్పులు సందుల్లాగా గొంతుల్లాగా ఉంటాయి. దీనిలో 12 అడుగుల్లో కట్టేస్తాను, లేకపోతే 15 అడుగుల్లో కట్టేస్తానంటే కట్టేయవచ్చు. ఎందుకు కట్టేయవచ్చు అంటే పూర్తిగా మీరు అడుక్కునే స్టేజ్లోకి వెళ్ళిపోవడం కోసం కట్టేసుకోవాలి. అది అడుక్కుంటానికి వెళ్ళిపోవడమే. మీరు వెళ్ళి చేసే పని ఏంటి? ఇంజనీర్ గారికి చెప్తారు, ఇంజనీర్ గారు మాకు 12 అడుగుల వెడల్పులో స్థలం ఉందండి, గజం వచ్చేసి 1,50,000 రూపాయలండి. 12 అడుగులు వెడల్పు ఉందండి, పొడవు వచ్చేసి 30 అడుగులో 40 అడుగులు ఉన్నదండి. ఇంజనీర్ గారు వచ్చి చూసి చక్కగా మొత్తం అలికేస్తాడు. 12 అడుగుల్లో మీకేం కావాలి? 10 అడుగులు వెడల్పు కావాలి. 10 అడుగుల్లో నుంచి మీరు చూడండి, 10 అడుగులు వెడల్పు కావాలి. 12లోంచి 10 తీస్తే ఎంత? 2 అడుగులు. ఓకేనా?
మళ్ళీ 9 అంగుళాలు 9 అంగుళాలు పిల్లర్ వేస్తే ఎంత? 18 అంగుళాలు. అంటే అడుగున్నర పోయింది. ఇక మిగిలింది ఎంత అండి? 6 అంగుళాలు. 6 అంగుళాల్లో మీరేసే ఈ కట్టడం ఉంటుంది. ఏది కట్టడానికి సంబంధించిన వదలండి అంటే వదలరు. కాబట్టి టోటల్గా ఏం చేస్తారంటే స్థలం మొత్తం అలికేస్తారు. అలికేసిన తర్వాత ఆటోమేటిక్గా అమ్మేసుకుంటారు. ఎందుకంటే గజం 1,00,000 రూపాయలు ఉంది, 1,50,000 ఉందని మొత్తం అలికేయడం వలన వచ్చే లాభం ఏంటంటే పెట్టుబడి పెడతానే ఉండాల. పెడతా లాస్ట్కి ఏమైపోద్దంటే ఆ ఇల్లు అమ్ముడుపోద్ది. ఇలాగ ఇరుక్కుపోయినోళ్ళు 100కి 90 మంది ఉన్నారు. ఒకటి. రెండోది ముహూర్తం. ముహూర్తానికి 4వ భావం చూడాలి. 4వ భావాధిపతిని చూడాలి. 4వ భావంలో ఉన్న గ్రహాన్ని చూడాలి. మీరు చేసే కార్యక్రమానికి సంబంధించిన కారకత్వపు గ్రహం చూడాలి. చూడండి ఎన్నున్నాయో. ఎవరు పట్టించుకుంటారు? మీరు వచ్చారా, మీరు చెప్పినట్టు మేము ప్లాన్ కూసామా ఏంటి? మీ బాధలు మీరు పడ్డారా? నాకైతే ఫీజు అయితే ఇవ్వాలిగా, మీరు ఇవ్వాలా వద్దా? ఒక 5,000 10,000 ఇవ్వాలి కదా. ఫీజు ఇవ్వరా? ఇచ్చేస్తారు. దరిద్రం కొనుక్కుని వెళ్తారు నా దగ్గర. నేను చెప్తే వినరు. ఎప్పుడైతే వాస్తు జోలుకు కానీ, జ్యోతిష్య జోలుకు కానీ, ముహూర్తాల జోలుకు కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మీ దగ్గరికి సిద్ధాంతి గారు వస్తే నోరు మూసుకొని కూర్చోవాలి మీరు. డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటే జరిగే అనర్థాలు ఏంటో తెలుసా? పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు. పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టరు. పిల్లల భవిష్యత్తులే బాగోవు. గతంలో ఈశాన్యంలో బెడ్రూమ్ ఉన్న ఇల్లు కొనుక్కుంటామని కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు. దానికి ఎక్కడొచ్చిందో తెలుసా? దక్షిణ నైరుతిలో వచ్చింది. డోరు దక్షిణ నైరుతిలో వచ్చింది. దక్షిణ నైరుతి నుంచి ఎటు వస్తున్నాడు? ఆగ్నేయానికి వస్తున్నాడు, నైరుతికి వస్తున్నాడు, పశ్చిమానికి వస్తున్నాడు. ఆగ్నేయం అంటే కోపం, నైరుతి అంటే దుర్వ్యసనాలు, పడమర అంటే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు. గంజాయికి అలవాటు పడిపోయాడు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడు. ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి. దేనికి కావాలి? మా పిల్లలకి వేరుగా కావాలండి. మీ పిల్లల భవిష్యత్తే సర్వనాశనం అయిపోతుంటే ఇంకా పిల్లలకి బెడ్రూమ్ ఏంటి? ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్లు తూర్పు ఈశాన్యంలో పెట్టారు. సరే, పెట్టిన వాళ్ళు ఊరుకున్నారా? దానికి ఆనిచ్చి బాత్రూమ్స్ కట్టారు. ఒకళ్ళకేమో ఈశాన్యం వస్తుంది, ఒకళ్ళకేమో నైరుతి వస్తుంది, ఆగ్నేయము నైరుతి వస్తుంది. దాని పరిస్థితి ఏంటి చెప్పండి? మీ చేతులారా మీరు చేసుకొని మాకు కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో వచ్చి అంటారేంటి? జ్యోతిష్యపరంగా, ముహూర్త పరంగా నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. కుజుడు కన్స్ట్రక్షన్స్కి కారకుడు, భూకారకుడు. ఓకేనా? మీరు పెట్టుకున్న ముహూర్తానికి రాహుతో సంబంధం ఉందేమో చూసుకోండి. రాహుతో యుతి కానీ, రాహుతో దృష్టి కానీ ఉంటుంది. లేక రాహు యొక్క కారకత్వాలు తీసుకుని వెళ్ళిన కుజుడైనా అవుతాడు. అందుకనే మీకు దెబ్బలు పడేది. ప్రతి ఒక్కళ్ళు మాకు ఇంత పెద్ద గది కావాలి, ఇంత పెద్ద ఇల్లు కావాలంటే ఈ పెద్ద ఇల్లు ఏం చేసుకుంటారు? ఫస్ట్ వాస్తు పరంగా కావాలి. కొలతలు ఉన్నాయి.
కొలతలు ఉన్నాయి. ఆ కొలతలతోనే కదా మనం చేయాల్సింది. కొలతలు లేకుండా ఎలాగుంది? లేదు కదా. ఫర్ సపోజ్ మీ మిస్సెస్ గారు షాపుకెళ్ళి ఒక షర్ట్ బిట్టు కొనుక్కొచ్చారు. 2.5 మీటర్ల షర్ట్ బిట్టుతో చక్కగా ఒక షర్ట్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. 1.5 మీటర్తో కూడా ఒక షర్ట్ కుట్టారు. మీరు తొడుక్కోగలరా? తొడుక్కోలేరు. కారణం ఏంటి? అది మీకు సరిపోదు. సరిపోని దాన్ని సరిపెట్టండి అని ఇచ్చేసేసి దాన్ని మొత్తం అలికేస్తే ఏంటి? ఇబ్బందే కదా. మనకు కావాల్సింది కృష్ణ వాస్తు శాస్త్రంలో ఉన్న విషయాన్ని భృగు మహర్షి గారు ఏం చెప్పాడు? ప్రథమేషు సమక్షేత్రే ప్రాచీం సంసాదయ స్ఫుటం సిద్ధానోక్త ప్రకారేణ తతో నిర్మాణే గృహం. మనకు దాంతో సంబంధంలా. మేస్త్రి చెప్పాడని పక్కింటోళ్ళ రాళ్ళు, రప్పలు, కర్రలు, చెక్క, చెత్త, చెదారం మొత్తం వేసేస్తాం. నష్టం వచ్చేది మీకు. శల్యదోషాలు అవి. చెప్తే మీరు వినరు. మీకు ఒక ఒత్తాసు పలికే ఒక మేస్త్రి ఉంటాడు. మేస్త్రి ఏం చెప్తాడంటే, ఎన్నో ఇళ్ళు కట్టామండి మేము అలాగా, వాళ్ళందరూ బాగోలేరా అంటాడు. బాగోరు. వెళ్ళి వాళ్ళ జీవితంలో తొంగి చూడండి, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే తెలీదు. మేడిపండు చూడే. కాబట్టి మీ యొక్క ప్లాన్స్ ఎవరు సిద్ధాంతి గారు గీసిందుంటే 9676159759కి ప్లాన్ పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, కట్టేసిన ఇంటికి రెమెడీ లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. రెమెడీ లేదు. ఇదేంటండి ఎలాగంటారు? మత్స్య యంత్రం పెట్టచ్చు, కూర్మణ యంత్రం పెట్టచ్చు, కుబేర యంత్రం పెట్టచ్చు, ఏంటి అంగారక యంత్రం పెట్టచ్చు, ఆ యంత్రం పెట్టచ్చు, ఈ యంత్రం పెట్టచ్చు. ఎప్పుడు పెట్టచ్చు? ఎప్పుడు పెట్టాలి? భృగు మహర్షి ఏం చెప్పాడు? జలాంతం పత్తరాంతం వా పురుషాంతం మధాపివా క్షేత్రం సంశోధ్యం చౌధృత్యం శల్యం సదనా మారబేత్. శల్యాలు మీరు తీయకపోతే పెట్టమన్నాడు ఆయన. మీరేం చేస్తున్నారు? ఇల్లు కట్టేసిన కాడి నుంచి ఇంటి చుట్టూరు యంత్రాలు పెట్టుకుని ఊహే చేసేస్తాయి. వచ్చేసిద్దా? రాదు. కర్మానుసారిణే బుద్ధిహిం. ముందల అది తెలుసుకోండి. ఫస్ట్ మీ సంకల్పం మార్చండి. భగవంతుడిని ఆరాధించండి. దానికి దారి చూపిస్తాడు. డబ్బులు ఉన్నాయి కదా అంటే ఎగిరెగిరి పడితే ఇదే పరిస్థితి. చాలామంది పేదవాళ్ళు కూడా, బాగా పేదవాళ్ళు, ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకోండి, వాళ్ళకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా నన్ను సొచ్చుగా ఇస్తున్నారు. అంటే ఆడు మనిషి కాదా? డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే 10,000 వస్తుంది. డబ్బులు లేనివాడి దగ్గరికి వెళ్తే ఏమీ రాదు. సార్, నేను మీ దాకా రావడం కోసం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వాస్తు చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగోపోతే ఆ డబ్బులు ఫీజుగా తీసుకుని వాళ్ళ మిస్సెస్కి చేతుకు గాజులు వేసుకోమ్మా అన్న రోజులు ఉన్నాయి. నేను ఊరకనే రాలేదండి. జ్యోతిష్యం తెలియక ఏదో 4 మాటలు చెప్పేసేసి 4 రూపాయలు సంపాదించుకునే తత్వమే కాదు. ఎందుకని అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో ఎందుకని అనే పదం ఒకటి ఉంది. దాన్ని నేను సృష్టించుకున్నది. ఆ ఒక్క పదంతో ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా రీసెర్చ్ చేస్తున్నా. యూట్యూబ్లోకి వస్తా.
ప్రతి దాని గురించి ప్రిడిక్షన్ ఇస్తా. కానీ ఇప్పుడు ఇచ్చే టైం కాదు ఇది. అందుకనే ఆగిపోయాను. ఖచ్చితంగా నేను వచ్చే డేట్ 1/8/2035. మీ అందరి ఆశీస్సులతో నాకు భగవంతుడు ఆయుర్దాయం కనుక పంచితే ఖచ్చితంగా వస్తాను. ఓకేనా? కాబట్టి వాస్తు ప్రకారంగా మీరు చేసుకోవాలి. ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఏదో ఒక దారి చూపించండి మహాప్రభువు అంటే చెప్తాను. ఫస్ట్ గుప్పెడు తెల్ల ఉప్పు, కల్లుప్పు తీసుకొని రోజు తడిగుడ్డేయండి ఇంటి లోపల వేసి సాంబ్రాణం పొగేయండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంట్లో అగరబత్తీలు వెలిగించండి. ఎందుకంటే ధన కారకుడు శుక్రుడు. శుక్రుడికి పర్ఫ్యూమ్స్ వాసన కావాలి వెల్త్ పెరగడానికి. ఇదేంటండి అందరూ కలిసి గురువు ధనకారకుడు అంటున్నారు కదా, ధనకారకుడు గురువు కదా అంటే అవును కరెక్టే, ధనకారకుడు గురువే. మీరు గురువుని పట్టుకునే నడవండి. గురువుని పట్టుకుని నడిస్తేనే మీకు అర్థమవుతుంది. నేను శుక్రుడు అన్నాను, దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందిగా. గురువు అని మీరు అంటున్నారు. ఎక్స్పెన్షన్కి కారకుడు ఎవరు? అభివృద్ధికి కారకుడు ఎవరు? ఇప్పుడు ఒక పాయింట్ అనేది ఉంటేనే కదా అభివృద్ధి చెందేది. మీరు ఒక స్థలం అనేది కొనుక్కుని ఉంటేనే కదా ఆ సిటీ మీ స్థలం దగ్గర రావడానికి, అదే రేటు పెరగడానికి కారకుడు గురువు. స్థలానికి కారకుడు శుక్రుడు. అంటే ధనానికి కారకుడు శుక్రుడు. ఆ ధనాన్ని విపరీతంగా పెంచేవారు గురువు. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాస్తు ప్రకారంగా మీకు సలహాలు సంప్రదింపులు కావాలంటే కూడాను మీరు నాకు మీ యొక్క ప్లాన్స్ పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వాస్తు ప్రకారంగా మేము ప్లాన్ గీసుకోవాలి అని మీరు అనుకుంటే, నేను అనుకుంటాం కాదు, మీరు అనుకుంటే, నేను చెప్పేటట్టు మీరు కట్టే లెక్కనైతే నేను చెప్పిన ముహూర్తానికి మీరు కొబ్బరిగా కొట్టగలిగే శక్తే ఉంటే 9676159759 ఖచ్చితంగా మీరు పొడవు ఇంటూ వెడల్పు ఇవ్వాల్సిందే. నా ఇష్టానుసారం నా ఇల్లు నేను కట్టుకుంటే ఎలాగుంటుంది అనే దాంతో ప్రకారంగా మీ ఇంటికి ప్లాన్ గీసి ఇవ్వగలను. లేదంటే మీ బోడి సలహాలు మాకు అక్కర్లేదు, మా దగ్గర చాలామంది కుప్పలు తెప్పలో కాపాడు ఉన్నారు సిద్ధాంతులు అంటే వెళ్ళచ్చు. నేను కాదు అన్ను. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిజ్ఞానం ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిజ్ఞానం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయండి. అయితే ఏంటంటే అమ్మ, నా రిక్వెస్ట్, పర్వాలేదు అనే పదం మాత్రం వాడద్దు. ఉత్తరంలో మీకు ఖాళీ స్థలం ఉండాల్సిందే. దక్షిణ పడమరలో ఆనిచ్చి కట్టకూడదు. అది నేను చెప్పేది. ఓకేనా? ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదొకటి. లోపల సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వనాశనం. ఎవరెవరైతే మీరు నాకు మా ఇల్లు ఆగిపోయింది, మేము కట్టలేకపోతున్నాం, భారం తీసి వదిలేసాం, శంకుస్థాపన చేసి ఆగిపోయింది, స్లాబ్ వేసాము, తీరా చూస్తే గోడ కడటానికి డబ్బులు లేవు, చికాకులు వచ్చేసినాయి, వీళ్ళందరూ చూసుకోండి, మీ ఇంట్లో గర్భదోషం ఉంటుంది. సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వనాశనం. అది విగర్భంలో ఉంటుంది. రెండోది, తూర్పు ఉత్తర దిశల్లో ఖచ్చితంగా మీకు బరువులేసుంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మీ ఇంటికి గర్భం ఎంత పెట్టారో కూడా నాకు తెలియదు. గర్భంలో కూడా దోషం ఉంటే ఆగిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్.
రమేష్ గారు అడుగుతున్నారు ఏమనంటే, రాహు ధను లగ్నానికి 3వ స్థానంలోకి వస్తున్నారు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి 2వ స్థానంలోకి వస్తున్నారు. దీని పరిస్థితి ఏంటి సార్? ఫ్యూచర్లో ఎలాగుంటుంది? రాహు మహాదశ మొదలవుతుంది అని అడుగుతున్నారు. రమేష్ గారు, మీరు ఫస్ట్ చేయాల్సిన పని రాహుకేతుల పూజ చేయించుకురండి. నెంబర్ 1. నెంబర్ 2, మెటీరియలిస్టిక్గా కనపడమాకండి. ఎవరికి అంగులు ఆర్భాటాలు చేయమాకండి. మిత్రుల మూలంగా జాగ్రత్తగా ఉండండి. బంధువుల మూలంగా జాగ్రత్తగా ఉండండి. స్థలమో పొలమో ఇల్లు కొందామనుకుంటున్నారు, కొంటారు, దాంట్లో లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అంటే మెటీరియలిస్టిక్గా ఉండొద్దు. నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, అలాగే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి కనుక లిటిగేషన్లోకి ఎందుకు వెళ్తాయంటే, ఫోర్జరీస్ అయిపోయింది, లేకపోతే మన లింక్ డాక్యుమెంట్ అంటే ఎవరి స్థలం ఎవరెవరు అమ్ముకున్నారు, ఎవరెవరు కొనుక్కున్నారు, దీని మీద ఈ స్థలం ఎవరెవరు కొన్నారంటే మినిమం ఒక 3-4 లింకులు కావాలి. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉంటావు, జాగ్రత్త. మ్యానిపులేట్ చేస్తారు. అయితే మ్యానిపులేట్ చేయడంలో మనోళ్ళు సిద్ధహస్తులు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక స్టాంప్ డ్యూటీలు కొనేసి దాని మీద ఫోర్జరీ సంతకాలు పెట్టేస్తారు. సో ఇటువంటి లిటిగేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఇప్పుడు మీ పరిస్థితి అలాగా అయ్యే అవకాశం ఉంది. ఈ ధను లగ్నానికి ఇలాగుందా? లేకపోతే అందరూ ధను లగ్నానికి ఉన్నవాళ్ళేనా అంటే, రమేష్ గారి ప్లానటరీ పొజిషన్ వేరు. ఇది మీరు గమనించాలా. వారి యొక్క జీవితంలో పుట్టిన సమయానికి ప్లానటరీ పొజిషన్ వేరు, ఇప్పుడు వేరు. సో అందరికీ ఇలాగే ఉంటుందా సార్ అంటే, ఉంటుంది, ఉండదు. అంటే ప్లానటరీ పొజిషన్ బట్టి, అంటే 3వ భావాధిపతి తన జాతకంలో ఏ భావంలో సంచరిస్తున్నాడో ఎవరికి తెలుసు? తెలీదు కదా. నేను చూశాను. కాబట్టి మీరు ఇలా చేయండి, చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? రెండోది, చంద్రుడి దగ్గరికి అంటే ఆశ్లేష నక్షత్రానికి అంటే కర్కాటక రాశికి కేతు వస్తున్నాడు. ఇక్కడ కేతు ఏం చెప్తున్నాడు? ఇందాకడదేమో లగ్నాన్ని బట్టి చెప్పా, ఇప్పుడేంటి చంద్రాత్తు చెప్తున్నా. కేతు ఏం చెప్తున్నాడంటే, బాబు మీరు మనసులో ఉన్న మాట బహిర్గతం చేయొద్దు. రెండోది, మీరు ఎవరితో అయినా సరే పొదుపుగా మాట్లాడండి. మనసులో దేని మీద వ్యామోహం పెట్టుకోవద్దు. మీరు కొంచెం జాగ్రత్తగా మెడిటేషను, యోగా, సాక్రిఫై అంటే ఎవరికైనా సరే దాన ధర్మాలు ఇవి చేయండి అని అంటున్నాడు కదా అని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. అష్టమ స్థానంలో రాహు సంచారం. ఇక్కడేం చెప్తుంది? అష్టమ స్థానంలో రాహు సంచారం, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయండి, మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఫైనల్గా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని మీరు అనుకుంటే పంచాంగం పుస్తకం కొనుక్కొని, అదేనేంటి పాత పంచాంగం ఎక్కడ దొరుకుద్దాం చూడండి, ఒక 2-3 సంవత్సరాల క్రితంది, అదైనా పర్వాలేదు, పాత పంచాంగం తీసుకుని రోజుకి కాసేపు చదువుతా కూర్చోండి. ఎందుకంటే అష్టమ భావంలో జ్యోతిష్యం ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేయాలండి, ఉపయోగించుకోవాలి, ఆ భావాన్ని ఉపయోగించుకోవాలి. లేదు కన్స్ట్రక్షన్ ఏదైనా కట్టడం, లేకపోతే ఏదైనా తయారు చేయడం, లేకపోతే ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, లేదు ఇన్సూరెన్స్లోకి వెళ్ళడం, లేకపోతే లాయర్గా చదవడం, లేకపోతే హాస్పిటల్ దగ్గర ఏదైనా వర్క్, ఇవి చేయండి. ఇవి చేస్తే ఇబ్బంది ఏమీ లేదండి. సార్ రమేష్ గారు, మన వాళ్ళు జ్యోతిష్యంలో ఉన్న విషయం చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు, లేనిది చెప్తారు. ఎందుకు
25-40% లోపే చెప్తారు వీళ్ళు. 100% ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. నేను కూడా చెప్పను. కానీ నేను చెప్పేది మొత్తం మీ జీవితంలో రొటీన్ వర్క్‌లోనే గ్రహాలను వాడుకుంటాం. నేను చెప్పే రెమెడీలోనే గ్రహాన్ని వాడుతున్నాం. వాడుకుంటే సరిపోతుంది కదా! ఇందాకడ చూసారా? ఫస్ట్‌లో చెప్పాను చూడండి. జపాలు, దానాలు చేసేస్తే సరిపోయిద్దా అంటే, సరిపోయిద్ది అన్నాననుకోండి, ఇండియాలో ఉన్న పిల్లాడు కూడాను జపాలు చేసేయండి, లేకపోతే దానాలు చేసేయండి అంటే డబ్బుంది కదా! ఇచ్చేస్తారు అయిపోయా. ఒక్క విషయం చెప్తాను చూడండి. భగవంతుడు పెట్టింది మామూలుగా పెట్టలా. మీరు భోజనం చేస్తే మీ ఆవిడ కడుపు నిండుద్దనుకుంటే, మీరు బద్ధకస్తులైపోతారు. అర్థమైందా? అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, మీరు మీ కర్మని మీరే తుడుచుకోవాలి అని పెట్టాడు. లిటికేషన్ గట్టిగా పెట్టాడు. భగవంతుడు ఊరన పెట్టలా. అర్థమైందా? కాబట్టి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొక వారు ఎవరంటే 9వ భావంలో శని రాహుల సంచారం జరుగుతుంది. మరి నా పరిస్థితి ఏంటని అడిగారు. ఓకే. వారు కూడాను కంగారు పడిపోవాల్సిన అవసరం లేదండి. తర్వాత క్వశ్చన్ ఎవరిదంటే, బందూకుల శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. వృషభ లగ్నానికి శని బాధకుడు కదా! సో, దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి? 9th and 10th లార్డ్ ఈజ్ ఎ శాటర్న్. శాటర్న్ ఎప్పుడూ మీకు చెప్పేదేంటంటే, రొటీన్‌గా వర్క్ చేయి, అనుభవం పెంచుకో అని అంటాడు. నేను చదివాను కదా, నాకు ఉద్యోగం వచ్చేయాలంటే మాత్రం ఒప్పుకోడు. ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే బాధకం. ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఏది? ఎక్స్పీరియన్స్ లేదు. లేనప్పుడు బాధకమే కదా! ఉద్యోగం ఎలా ఇస్తాడు మీకు? ఇవ్వడు. మీకు అదే అనుభవం ఉంది, ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగంలో హైక్ ఇస్తాడు. మీకు ఏమీ లేకుండా ఫర్ సపోజ్ 100కి 100 మార్కులు వచ్చినాయి బీటెక్‌లో కుర్రోడికి. ఆయనకి శాటర్న్ అడ్డుపడ్డాడు అనుకోండి, ఆయన మనసులో ఏముంటుందంటే, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నాకు 15,00,000 ప్యాకేజ్ వస్తుంది. 15,00,000 ప్యాకేజ్ రావడం కోసం కూర్చుని పోతాడు. అదే బాధకం. శాటర్న్ ఏమంటున్నారు, నీ 15,00,000 సంగతి దేవుడెరుగు, ₹1,00,00,000 ఆఫర్ ఇస్తాను నేను, ముందర నువ్వు ఏదో పనిలో అనుభవం పెంచుకో అని అంటున్నాడు. అనుభవం పెంచుకుంటే ₹1,00,00,000 వస్తాయిగా. సో, ఈ విధంగా ఉంటుంది అది. జ్యోతిష్యంలో ఏంటయ్యా అంటే, బాధకం ఎందుకు ఇస్తున్నాడు అనేది ఆలోచన పెట్టాలి. బాధకుడైనంత మాత్రాన ఉద్యోగం పోయిందని కంగారు పడొద్దు. ఉద్యోగం రాలేదని కంగారు పడొద్దు. మీకు అనుభవం ఉందంటే అందరం ఎక్కిచ్చేస్తాడు శాటర్న్. దట్ ఈస్ పవర్ ఆఫ్ శాటర్న్. శాటర్న్ ఇచ్చే యోగాలను ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు. జ్యోతిష శాస్త్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్స్ శాటర్న్ అండ్ కేతు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. మీ జీవితం అభివృద్ధి చెందాలన్నా, మీరు అధోపాతాళానికి తొక్కింపబడాలన్నా ఈ 2 గ్రహాలే. జూపిటర్, రాహు, రవి లేదు, శాటర్న్ అండ్ కేతు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరొకసారి చెప్తున్నాను, ఆస్ట్రో ఎస్బీ ఫ్యామిలీ లింక్ నేను పెడుతున్నాను. కాబట్టి ఆ లింక్ వాట్సాప్ ద్వారాగా జాయిన్ అవ్వండి. రాబోయే రోజుల్లో మనం కుదిరితే రేపే
రేపు సండే కాబట్టి రేపే కుదిరితే మనం ఇలా క్లాసుల్లో కలుసుకోవచ్చు. అలాగే వర్క్షాప్ అనేది కూడా ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు. దాన్ని కూడాను ప్రవేశపెట్టబోతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.